హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్. మనం ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అన్నీ చేసుకుంటూనే ఉన్నాం కదా. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలా చేసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. 100% రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది కాబట్టే మీకు ఇది షేర్ చేస్తున్నాను. మరి రెసిపీ చూద్దామా? బిర్యానీ పడట్లేదు, ఈ మధ్య తింటుంటే పొట్టలో మంటొస్తుంది, బిర్యానీ అనేది మసాలా సరుకులు అనేవి అస్సలు పడట్లేదు అనుకుంటున్నారు కదా. మరి అలాంటి వాళ్ళైతే తప్పకుండా పెరుగు పచ్చడిని ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా ఎందుకు చేయాలి అంటున్నానంటే, నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇలా పెరుగు పచ్చడి ముందుగానే చేసి పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకుంటే కనుక బిర్యానీ చేసే టైంలో ఈ కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అంతా పెరుగులో నానతాయి అన్నమాట. నాని పర్ఫెక్ట్గా తినడానికి రెడీ అవుతాయి అన్నట్టు. డైరెక్ట్ అప్పటికప్పుడు కలిపినవైతే ఇంకా నానకపోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పచ్చి కూరగాయల వల్ల. అదే పెరుగు ఉప్పులో నానడం వల్ల కొంచెం డైజెషన్కి అనుగుణంగా అవి మారుతాయి అన్నమాట. ఇలా క్యారెట్ తురుము, అలాగే కీరా తురుము ఎక్కువ వేసుకుని, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర వేసుకుని, ఇలా గడ్డ పెరుగు వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత బిర్యానీలు రెడీ చేసుకున్నారనుకోండి, ఇది చక్కగా నాని మనకి పొట్టకి చల్లదనాన్ని, అలాగే మసాలా సరుకుల్ని డామినేట్ చేయకుండా హెల్త్కి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మరి తప్పకుండా బిర్యానీలు, మసాలా సరుకులు, కూరలు ఇలాంటివి చేసుకున్న వాళ్ళు ఇది సలాడ్లా కానీ అలాగే రైతాలా కానీ చేసుకుని పక్కన పెట్టుకుని తప్పకుండా తీసుకోండి. నేను నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక. ఆ వీడియోలో మీకు బిర్యానీ మసాలా సరుకులు పడకపోతే మీ హెల్త్కి పర్ఫెక్ట్గా ఒక మంచి చిట్కా చెప్తాను. అది చేస్తే కనుక మీరు ఎన్ని రోజులు ప్రతిరోజు బిర్యానీ తిన్నా పర్వాలేదు. మరి ఆ వీడియోని మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒక 5 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇలా బాస్మతి రైస్ని ఒక 5 గ్లాసులు తీసుకుని పర్ఫెక్ట్ కొలతలతో ఈ బిర్యానీ మీకు చూపిస్తాను. వీటిని శుభ్రంగా 5-6 సార్లు కడుక్కొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 5 గ్లాసుల రైస్కి ఒక 15 గ్లాసులు, 20 గ్లాసులు అనుకోండి, ఒక పెద్ద గిన్నెలో నిండుగా ఎలితి తక్కువలో నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొనేసి సాజీరా, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర, జాపత్రి, ఆకు, ఇలా బిర్యానీ సరుకులు ఏముంటే అన్ని రకాలు వేసి 2.5 స్పూన్లు ఉప్పు వేసుకోండి. కొలతలు పర్ఫెక్ట్గానే చెప్తున్నాను. 2.5 స్పూన్లు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మసలనివ్వాలి. ఈ బాగా మసులుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకుని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో ఉడకనిస్తూ మనం కలుపుతూ ఉంటే కనుక రైస్ ఇట్టే ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఒక 5 నిమిషాల పక్కన. సో ఈజీగా మనకి ఇలా ఉడికిపోతుంది. 80% ఉడికిన రైస్ని ఒక చిల్లుల గిన్నెలో వేసి నీరంతా పోయేలాగా ఇలా ఆరబెట్టుకోవాలి. చూడండి, పొడి పొల్లాడుతూ చక్కగా రెడీ అయిపోయింది కదా. 2 గంటల ముందు చికెన్ ఇలా చేసుకోండి. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే పసుపు, ఉప్పు వేసి కడుక్కుంటే చాలా హెల్త్కి మంచిదండి. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి శుభ్రంగా కడుక్కొని అప్పుడు మనం వంటకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను శుభ్రం చేసుకున్న చికెన్లో ఒక స్పూను పసుపు, అలాగే 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము అన్న ఫీలింగ్ రావాలి, నోటికి బిర్యానీ తిన్నాము అనే ఫీలింగ్ రావాలి అంటే ఇవే కొలతలు వేసుకోండి. కారం ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు అన్నీ సగం సగం తగ్గించుకోండి, ఓకేనా. ఇంకా 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల గరం మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సాజీరా ఒక స్పూన్ వేసుకోండి. నల్లగా ఉంటుంది కదా సాజీర, జీలకర్రలాగా, అదనమాట. జాజికాయ అంటే మీకు తెలుసో లేదు, ఇలా కాయలా ఉంటుంది, కుంకుడుకాయలాగా. అది మనం బద్దలు కొట్టుకొని చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం చిన్న పీసు, మనం బిర్యానీ ఎంత క్వాంటిటీ చేసుకున్నా చిన్న పీస్ వేస్తే సరిపోతుంది. ఇది ఒక చిన్న పీస్ వేసుకోండి. దాల్చిన చెక్క ముక్కలు మన చిటికినేలు సైజ్ అంతవి ఒక 2 వేసుకోండి సరిపోతుంది. మనకి కొలత ప్రకారం అలా చెప్పాను. ఇంకా లవంగాలు ఒక 10, ఇలాచీలు ఒక 5, ఇంకా బిర్యానీ ఆకులు ఒక పెద్దవైతే 2 వేసుకోండి. ఇంకా ఇందులో సాజీరా ఇవన్నీ వేసాం కదా, మనం ఆల్రెడీ మసాలా సరుకులు వేసాము, ఇలా విడిగా కూడా వేస్తామన్నమాట. స్టార్ పువ్వు, ఇంకా జాపత్రి ఒకటి, స్టార్ పువ్వు ఒకటి, ఇంకా బిర్యానీకి మెయిన్ చాలా టేస్ట్ వస్తుందండి ఇలాచి, పెద్ద
సౌత్ ఇలాచి నల్లగా ఉంటుంది, అవి తెచ్చి పెట్టుకోండి ఒక ప్యాకెట్, అప్పుడప్పుడు ఇలా వేసుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ వేసి పూర్తిగా కలిపేలాగా కలిపి గడ్డ పెరుగు, మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా చిన్న కప్పు, దాంతో 2 కప్పులు గడ్డ పెరుగు వేసుకోండి. ఇంకా నిమ్మకాయ వచ్చేసి ఒక్కొక్క నిమ్మకాయలో రసం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి మీకు కొలతగా చెప్పాలంటే ఒక 5-6 స్పూన్లు నిమ్మకాయ రసం వేసుకోండి. ఇలా కొలతగా మీకు గుర్తుండిపోతుంది. ఒక్కొక్క కాయలో రసం ఉంటుంది, ఒక కాయలో రసం ఉండదు, అలాంటివి ఉంటాయి కాబట్టి ఒక నిమ్మకాయ వేయమంటాను. అందులో 1 స్పూనే రావచ్చు, 5-6 స్పూన్లు రావచ్చు కాబట్టి నేను స్పూన్ల ప్రకారం చెప్తున్నాను. ఒక 5-6 స్పూన్ల నిమ్మకాయ రసాన్ని వేసి పూర్తిగా కలిపే వరకు కలుపుకోండి. ఇలా బాగా కలిపితేనే చికెన్కి బాగా మసాలాలు పట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కోసం కొత్తిమీర వేస్తారు, పుదీనాలు వేస్తారు. ఇవి మెయిన్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్, మసాలాలు, మంటలు ఇవి రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి. అందుకనే మనము ఒక్కొక్క కట్ట వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొత్తిమీర, పుదీనా వేసి చేతితో బాగా కలుపుతూ ఉంటే ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి. అప్పుడే బాగుంటుంది. ఇలా కలిపేసుకుని ఒక 2 గంటల పాటు మీరు మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకోండి. ఇలా ముందు రోజు చేసి పెట్టేసుకుని నెక్స్ట్ డే బిర్యానీ చేసుకున్నా చాలా ఈజీ అవుతుంది. మనం తీసుకున్న చికెను అలాగే రైస్ కొలతలకి 3 ఉల్లిపాయలు సరిపోతాయండి, మీడియం సైజువి. వాటిని సన్నగా తరిగి మరీ పొడవుగున్న ముక్కల్ని 2 భాగాలుగా చేసుకోండి. మీరు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మాత్రం సన్నగా ఉండాలి. సో ఇలా కట్ చేసి పెట్టుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకోండి. బిర్యానీకి ఎప్పుడైనా మందం ఎక్కువ ఉన్న గిన్నె బాగుంటుంది. కిలో రైస్ ఉడికే గిన్నె తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. ఇందులో 1 కప్పు నూనె వేసుకోండి. మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, అంత నూనె వేసుకోండి. అందులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిటికెడు ఉప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ ముక్క దోరగా వేగుతుంది ఎక్కువగా, ఒకటి తక్కువగా వేగుతుంది, ఏం పట్టించుకోకండి. డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు చాలామంది, అంత పని కూడా మనకు అవసరం లేదు. టేస్టీగా చేసుకోవాలి, ఈజీగా చేసుకోవాలంటే ఈ వే ఫాలో అయిపోండి. ఇలా దోరగా వేయించేసేసుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి వేగే లోపల మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాక చికెన్ మసాలాలని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. నేను ముందే వేయాలి, మర్చిపోయాను. ఈ 2 పచ్చిమిరపకాయలు వేయకపోతే ఏంటి అనుకోవచ్చు, కానీ ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తేనే రుచి కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయల నుంచి వచ్చే కారం అనేది టేస్ట్ భలే వస్తుంది. సో అది మాత్రం మిస్ చేయకండి. అన్నీ మిస్ చేయొద్దు. అప్పుడే కదా మనకి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఏది మిస్ చేయకూడదు. అలాగే వీడియో చూడడం కూడా స్కిప్ చేయకూడదు. అప్పుడే పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. ఇలా పచ్చిమిర్చి చేసి ఇప్పుడు కలుపుకున్నాను, మీరు ముందే కలుపుకోండి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ మనం చాలా జాగ్రత్తగా చేస్తూనే ఉండాలండి. ఈ గ్రేవీయే మెయిన్ టేస్ట్ బిర్యానీకి. ఇలా పూర్తిగా మనం 5 నిమిషాల పాటు కలుపుతూ మనం వేడి చేసిన చికెన్ పైన ఒక 10 నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ మనం చికెన్ని కలుపుతూ ఉండాలి. మనం మూత పెట్టి తీసి కలిపేటప్పుడు కొంచెం నీరు కూడా ఊరుతాయి, మనం నీరు వేయకుండానే. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇంకా మూత అవసరం లేదు. మూత తీసేసి జీడిపప్పు పౌడర్ ఒక 2-3 స్పూన్లు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. అదొకటి మేనేజ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా గ్రేవీ అనేది చిక్కబడాలి. మనకి బిర్యానీలో గ్రేవీ అక్కడక్కడ తిక్కుగా ఇస్తారు కదా రెస్టారెంట్లో, ఆ టేస్ట్ రావాలంటే మనకి ఇలా తిక్కుగా చిక్కగా నూనె తేలేలాగా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం మూత అనేది 10 నిమిషాలు పెట్టి ఉడకనిచ్చాం కదండి, అప్పుడే టేస్ట్ అంతా ముక్కలకి పట్టేస్తుంది. మూత తీసేసిలో ఒక 5-6 నిమిషాల పాటు ఇలా నూనె తేలి గ్రేవీ చిక్కబడే వరకు మనం చేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఆ 2 నిమిషాలు మూత పెడితే నూనె అంతా పైకి తేలిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఈ చికెన్ మీద మొత్తానికి పైనంతా చక్కగా ఈక్వల్గా పరిచేయాలి. కొత్తిమీర, క్యారెట్ తురుములు వేసుకుంటే కలర్ఫుల్గానే ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇంకా చపాతీ పిండిలో కొద్దిగా నీరు వేసుకుని తిక్కుగా కలుపుకుని పిండితో సీల్ చేసుకొని మూత పెట్టేసి మూత చుట్టూ అతికించుకొని మనం 35 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే పెట్టి దమ్ చేసుకుంటే ఆవిరిపోకుండా టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.